అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తనైతే చెప్పారు. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి 3 విడతల డబ్బులను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. అంటే 17 విడత, 18 విడత, 19 విడత, ఈ 3 విడతల డబ్బులను కూడా విడుదల చేసినటువంటి ఆయన తాజాగా కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కొత్త రైతులకు సంబంధించి అప్లై చేసుకోమని చెప్పి ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక మీరు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్తో పాటుగా కొత్త యూనిక్ ఐడి కార్డును కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొత్త రైతులు ఎవరైతే ఉన్నారో వారు ఎలా అప్లై చేసుకోవాలి, ఇక ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకోసం అయితే తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను విడుదల చేశారు. ఈ సంవత్సరానికి సంబంధించి 3 విడతల డబ్బులు 6,000 రూపాయలను అయితే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 3 విడతల డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే పడ్డాయి. మరి 19వ విడత అయితే రీసెంట్గా విడుదల చేశారు కాబట్టి ఈ 19వ విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా వారి అర్హతను బట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో మరొక నెల తర్వాత 20వ విడత డబ్బులు వస్తాయి కాబట్టి ఆలోపు ఎవరైతే కొత్త రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా మనకు అప్లై చేసుకోండి. ప్రతి రైతు కూడా మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి కొత్త రైతులు ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా రైతులందరూ కూడా మనకు 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ సేవా కేంద్రాల్లో మీరు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అలా కాకపోతే మీకు తెలిసిన వాళ్ళైతే మీరు నేరుగా ఇంట్లో కూర్చునే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. మరి ఈ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు కొత్త రైతులంతా కూడా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకుంటే సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ కొత్త రైతులంతా కూడా పీఎం కిసాన్కి అప్లై చేసుకోండి. కొత్త రైతులంతా కూడా మీకు అర్హతను బట్టి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కొత్త రైతులంతా కూడా ఇలా చేసి మీరు డబ్బులను అయితే తీసుకోవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అలాగే పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడని వారు కూడా ఇలా చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి మీరు ఈ విధంగా చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. ఇక ఇది మనకు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చినటువంటి డబ్బుల గురించి అయితే ఇక మరొక పథకం ద్వారా కూడా ప్రధాని మోదీ గారు డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. ఎవరైతే మన రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు పీఎం కిసానే కాకుండా పీఎం ఫసల్ బీమా యోజన, అలాగే మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇలా ఎన్నో పథకాలను ఆయన అమలు చేయబోతున్నారు. మరి పీఎం ఫసల్ బీమా యోజన ద్వారా కూడా ఎవరైనా సరే రైతులు నష్టపోతే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వానికి నష్టపోయినటువంటి రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాయి. ఇక అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పీఎం ఫసల్ బీమా యోజన, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ కింద 2 కలిపి రైతులకు ఈ యొక్క నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతూ ఉన్నాయన్నమాట. ఇప్పటికే మనకు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును అయితే నిజామాబాద్లో పసుపు బోర్డును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరులో మిర్చి బోర్డు ఏర్పాటుకు కూడా ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే పంపిందనమాట. ఇక ఈ నేపథ్యంలో ఇలా ఎన్నో పథకాల ద్వారా రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది. ఎన్నో పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా
రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పథకాలు ఇస్తాయో కేంద్ర ప్రభుత్వం కూడా అదే విధంగా ఇక్కడ పథకాలను అయితే అందించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు మొత్తం కలుపుకొని 20,000 రూపాయలు అయితే రైతులకైతే రావడం జరుగుతుంది. ఇక తెలంగాణలో కూడా అంతే. సంవత్సరానికి 1 ఎకరం భూమి కలిగిన రైతుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 12,000 రూపాయలు వస్తే, అంటే యాసంగిలో 6,000 రూపాయలు, వానాకాలంలో 6,000 రూపాయలు, మొత్తం 12,000 రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 వస్తాయి 3 విడతల్లో. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం భూమి కలిగిన రైతుకు 12,000, 6,000, 18,000 రూపాయల వరకు కూడా మేలు జరుగుతుందన్నమాట. ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే 20,000 రూపాయల మేలు జరుగుతుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలను అయితే విడుదల చేస్తూ ఉన్నాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకైతే అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుంది. ఈ విధంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక పథకాల ద్వారా మేలునైతే చేకూర్చబోతుంది అన్నమాట రైతులందరికీ కూడా. ఈ విధంగా రైతులకు ఎప్పటికప్పుడు డబ్బులు వేస్తూ ఎప్పటికప్పుడు అనేక పథకాల ద్వారా మేలు చేకూరుస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రైతులందరికీ కూడా మనకి డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకు మరింత మేలు జరిగే విధంగా కూడా డబ్బులైతే వేయబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ యొక్క పథకాల ద్వారా మీరు ఎప్పుడైతే డబ్బులు పొందాలనుకుంటారో తప్పకుండా మీరు వెంటనే ఇలా చేసి ఈ యొక్క నిధులైతే తీసుకోవచ్చు అనమాట. కాబట్టి రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులను తీసుకుంటారని మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోండి. ఎప్పటికప్పుడు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, ఇలా ఎప్పటికప్పుడు మీరు డబ్బులు అయితే తీసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా చేసి మీరు అన్ని పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే మీకు తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క డబ్బులైతే తీసుకుంటారని మన ఛానల్ తరపున మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఇస్తాయి, కేంద్ర ప్రభుత్వాలు కూడా డబ్బులు ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులైతే తీసుకోండి. ఇక ఎవరైతే మనకు రైతులు యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా డబ్బులైతే తీసుకోవాలని కూడా మరొకసారి స్పష్టం చేసింది మనకు ఏపీ ప్రభుత్వం, అలాగే తెలంగాణ ప్రభుత్వం. ఇది అప్డేటు.